అన్న. ఇంత వయసులో కూడా ఇది ఎవరు కమల్ హాసన్ కోసం వచ్చారా లేకపోతే కమల్ హాసన్ కోసమే వచ్చాను. శంకర్ గారి కోసం రాలేదు? రాలేదు. కమల్ హాసన్ కమల్ హాసన్ యాక్టింగ్ ఎట్లా ఉంది? మేడం ఈ మూవీ మెసేజ్ అనుకోవచ్చా? అంటే ఇంకా కొంచెం బెటర్ గా చూపించేది ఉంటాయి కమల్ హాసన్ గారిని. మూవీ ఎలా అనిపించింది? బెటర్ చూడొచ్చు. కమల్ హాసన్ గారు ఎలా ఉన్నారు? ఓన్లీ ఇలా చేతులతో తిప్పేది అట్లా కాకుండా ఆ తిప్పే మ్యాచ్ దాని మీనింగ్ రాశారు. చాలా బాగుంది, చూడండి అర్థమవుతుంది. భారతీయ కోసం వెయిట్ చేసేంత ఉందండి. చాలా బాగుంది, చాలా 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 బాగుంది. చాలా బాగుంది. అంటే ఏం డిసప్పాయింట్ కాలేదు. ఫస్ట్ భారతీయుడు 1కి దేనికి వీఆర్ హ్యాపీ. థ్యాంక్ యూ. సిద్ధార్థ్ యాక్టింగ్ ఎలా ఉంది మ్యామ్? సూపర్ సిద్ధార్థ్. ఫస్ట్ హాఫ్ లాగ్ ఉంది అంటున్నారు. ఏం లేదు, అంతా బాగుంది, చాలా బాగా చేశారు. వెయిటింగ్ ఫర్ 3. అనిరుద్ధ్ బీజిఎం సెట్ అయిందా? యా సూపర్ గా. పార్ట్ 2 చూసేసరికి అలా ఎక్స్పెక్టేషన్స్ రాలేదు. అనిపించలేదా మీకు అసలు? ఆహా అనిపించలేదు. దేనికోసం అంటే ఏది సిచ్యువేషన్స్ మీకు నచ్చలేదు? అంటే మూవీ ఎందుకో లాగ్ గా అనిపించింది. ఆ యాక్షన్స్ అన్ని యాక్టింగ్ అంతా బాగానే చేశారు వాళ్ళ పార్ట్ వరకు. స్టోరీ ఏమో కొద్దిగా లాగ్ గా అనిపించింది. సో ఓకే, అంటే మనకి ఫస్ట్ లో సంగీతం అందించింది ఏఆర్ రెహమాన్ గారు. సో ఇక్కడ అనిరుద్ధ్ ఇచ్చాడు కదా, సో ఆ లెవెల్ కరెక్ట్ గా బ్యాలెన్స్ అయిందా? కొద్దిగా బీజిఎం అంతా సెట్ అవ్వలేదు. కొన్ని దాంట్లో ఇంట్రొడక్షన్ లో బాగానే చేశారు, తర్వాత కొంచెం సెట్ అవ్వలేదు. ఓకే, సిద్ధార్థ్ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? సిద్ధార్థ్ యాక్టింగ్ బాగానే ఉంది. అక్కడ యాక్టింగ్ బాగానే చేస్తారు. కొద్దిగా ఎమోషనల్, మదర్ది ఎమోషనల్ పెట్టారు ఫస్ట్ హాఫ్ లో. కొన్ని క్యామియో రోల్స్ ఇచ్చారు కదా, రకుల్ది అండ్ రకుల్ది కొద్దిగా బాగుంది. రకుల్ ప్రీత్ సింగ్ బాగా చేశారు. ప్రియభావన బాగున్నారా? రకుల్ ప్రీత్ సింగ్ బాగున్నారా? రకుల్ ప్రీత్ సింగ్ బాగున్నారా? అండ్ మూవీకి మా నెగటివిటీ అనేది మ్యూజిక్ అంతగా లేదు అంటున్నారు, మీరేమంటారు? మ్యూజిక్ అంతా ఓకే. అంటే సాంగ్స్ ఏం లేవు. భారతీయ పార్ట్ 1 లో చాలా సాంగ్స్ బాగున్నాయి, అన్ని బాగున్నాయి. దీంట్లో ఏదో ఒక సాంగ్ పెట్టారు, దట్స్ ఆల్సో నాట్. అంటే ఫ్యామిలీకి ఇప్పుడు కొంతమంది భారతీయుడు అంటే అలా వెళ్తారు, బట్ సాంగ్స్ అలా లేవు అక్కడే చూసినా కూడా. ఫస్ట్ హాఫ్ కొద్దిగా అలాగానే ఉంది. క్లైమాక్స్ లో కొద్దిగా ఓకే బెటర్. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళమంటారు అసలు మూవీకి, ఏమంటారు మీరు? ఎక్స్పెక్టేషన్స్ అంత లేదు చెప్పాలంటే. యాక్చువల్ గా ఎక్స్పెక్టేషన్స్ ఏమంటే భారతీయ 1 లో అలా తను కరప్షన్ కానీ ఏది ఎలా చూపెట్టారో కదా, భారతీయ 2 లో అలాగే ఉంటుంది అని ఎక్స్పెక్టేషన్ చేశాను నేను. అలా చూసేసరికి నాకు అది కొద్దిగా డిఫర్ గా అనిపించింది, చాలా డిఫరెంట్ అనిపించింది. ఓకే, అంటే భారతీయుడు 1 లో కూడా లంచం గురించి చూపించారు, ఇందులో కూడా లంచం గురించి చూపించారు. అవును. ఏం మారింది సినిమాలో? ఏం మారింది, బయట ఏం మారింది? సినిమాలో అయితే భారత్ 1 లో దాంట్లో అయితే కొన్ని సాంగ్స్ కానీ కొన్ని ఎమోషనల్ కానీ అన్ని మిక్సప్ ఉంది. ఇక్కడ ఫస్ట్ లోనే సాంగ్ డిఫరెంట్ గా పెట్టేసి అలా డిఫరెంట్ చేసేసారు కాబట్టి కొద్దిగా ఆడియన్స్ కి కొద్దిగా డిఫరెంట్ గా అనిపించచ్చు అంతే. శంకర్ గారు ఎంతో ఆలోచించి ఎంతో అప్గ్రేడ్ చేసి దీన్ని తీసామని చెప్పారు, మరి మీ అంచనా లేదే అందుకోలేదు? నాట్ దట్ మచ్ ఎక్స్పెక్టేషన్స్ అన్నమాట, అంతా లేదు.